ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. 2025వ సంవత్సరం 10వ రాశి వారిది మకర రాశి వారి జాతకం. మరి జాతక బలం గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి చింతామణి శాస్త్రం చూస్తామండి. వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంటుంది, గ్రహానుకూలం, చెడు గ్రహాలు ఉంటే వాటి నివారణ ఏంది, మంచి గ్రహాలు ఉంటే వాటిని ఆపుకోవడం ఏంది అనేది చూసి చెప్తామండి. వారి జాతక బలానికి మకర రాశి వారి పేరు మీద గవ్వలేసి చూద్దామండి. మకర రాశి వారి జాతకానికి 4 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారి జాతకానికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి. ఎందుకంటే మకర రాశి వారి జాతకానికి అధిపతి, వారి జాతకానికి మాత్రం రాష్ట్రాధిపతి శనీశ్వరుడు అండి. ఇక్కడ గవ్వలు మాత్రం రాహు మార్గదర్శి గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి. రాజకీయ రంగంలో ఉన్నవారు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చేతివృత్తి పనిదారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే వీరి జ్యోతిష బలంలో వ్యవసాయం చేసేవారు కావచ్చు, ఎవరైనా సరే మకర రాశి వారికి మాత్రం చాలా వరకు శుభకరమైన సంవత్సరం అండి ఈ సంవత్సరం. అని శుభకరమైన సంవత్సరం కానీ ఈ రాశివారు శ్రమకారకులు అండి. పని చేసేవారు చేయించేవారు 2 రకాలు ఉంటారండి. పని చేస్తారు, చేయిస్తారు. వీరి జాతకంలో మాత్రం ఖచ్చితంగా వీరికి మంచి యోగ బలాలు కలిసి వస్తున్నాయండి. గత 7 సంవత్సరాల నుంచి పడ్డ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, ఇల్లు కట్టడం కానీ, కొనడం కానీ, ఆకస్మికంగా వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. వీరి జాతకానికి ఏంటంటే మాత్రం దృష్టి దోషం ఎక్కువ ఉంటుందండి. దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి బాణవతి కంటే మాత్రం ఈ దృష్టి దోషం అనేది చాలా వరకు చెడు అండి. ఒక్కొక్కరు దృష్టి బాగుండదు, ఒక్కొక్కరు దృష్టి మంచిగా ఉంటుంది, ఒక్కొక్కరు నాలిక మంచిగా ఉండదు, ఒక్కొక్కరు నాలిక మంచిగా ఉండదు. మనం ఏదన్నా ఒకటి మంచి మాట్లాడుతున్నప్పుడు పైన తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు. అలాగే చెడు మాట మాట్లాడేటప్పుడు కూడా తదాస్తు దేవతలు ఉంటారు. వీరి జాతకం మీద మాత్రం దృష్టి దోషం ఎక్కువ ఉన్నది వీరి జాతక బలానికి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. శ్రావణ నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం, ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, అలాగే ధనిష్ట నక్షత్రం వారు కూడా వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం. ఇటుపోయి వీరి జాతకముల ఆదివారం, మంగళవారం, శనివారం ఈ 3 వారాలు నియమం పాటించడం మంచిది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చెప్పాలంటే తిరుగు ఉండదండి. రాజకీయ నాయకులకు మాత్రం నంబర్ 1 స్థానం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద ఉద్యోగస్తుల్లో చెప్పాలంటే మాత్రం శ్రమ అధికం ఉంటుందండి. ఉద్యోగంలో తిరుగు ఉండదు. ఎక్కడ పోయినా వీరికి గౌరవం ఉంటుంది. కానీ మాత్రం 8 గంటలు చేసే కష్టం కాడ 12 గంటలు చేయాల్సి వస్తుంది. శ్రమ అధికం ఉంటుంది. ఆకస్మికంగా వీరు కరెక్ట్ బదిలయ్యే అవకాశం ఉంటుంది. లేనిపోని నిందలు చిక్కులు చికాకులు వస్తాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దు అర్థం కాదు. శత్రువులు మిత్రులుగా మారుతారు, మిత్రులు శత్రువులుగా మారుతారు. ఇల్లు చూస్తే అడవి, అడవి చూస్తే ఇల్లనట్టు అవుతుంది. ఒక్కోసారి మనసు అనేది స్థిమితంగా ఉండదు. తినే అన్నం కూడా ఒంటికి పట్టదు. తిన్న అన్నం విషం లెక్క మారే అవకాశం ఉంటుంది. అలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి. వీరి జాతకానికి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం నవగ్రహాల్ని మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది. వీలైతే నవధాన్యాలతో పాటు తీసుకొని అలాగే నువ్వుల నూనెతో మాత్రం నవగ్రహాల్ని మాత్రం తైలాభిషేకం చేపించటం, అలాగే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే కాలభైరవుడిని ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం శుభకరం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 1 గవ్వ పడ్డదండి. ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లక్కీ నెంబర్ వారికి కలిసి వచ్చే యోగ బలం ఉంటుంది. అనుకున్న సాధించే రాత ఉంటుంది. వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం విదేశయానం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. అలాగే మకర రాశి వారి జాతకానికి మకర పట్టు ఉంటుందండి. ముఖ్యంగా పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే చేసేదాకా వదిలిపెట్టరు. అది కాకపోయినా సరే 10 సార్లు ప్రయత్నం చేసే ఉద్దేశం ఉంటుంది వీరి జాతక బలానికి. 100 మంది 100 రకాలు చెప్పినా కూడా వీరు మాత్రం తప్పకుండా అందరి మాట తీసి పడేయరండి. వీరు అందరి మాట ఇంటారు. ఇంటి వారైనా, బయటి వారైనా, స్నేహితులైనా, సన్నిహితులైనా, శత్రువులైనా, మిత్రులైనా, పడరాని వాళ్ళైనా అందరి మాట ఆచరించి
వినే అవకాశం ఉంది, కానీ ఆచరించే అవకాశం ఎక్కువ శాతం లాభం వచ్చినా నష్టం వచ్చినా మాత్రం సొంత నిర్ణయం ప్రకారం నడుస్తారు. అలాగని వీరు ఒకరిని బాధ పెట్టరు, బాధపడరు. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా 36 సంవత్సరాలు దాటితే గురు మహర్దశ మొదలవుతుందండి. 36 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల వరకు 20 సంవత్సరాలు గురు మహర్దశ 19 సంవత్సరాలు నడుస్తుందండి, కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. అలాగే 20 నుంచి మాత్రం 36 సంవత్సరాల దాకా మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఆరోగ్యంలో కుటుంబంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండాలండి, చాలా అవకాశం ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు బాలలు విద్య కొరకు, ఆరోగ్యం కొరకు, మానసిక చిక్కులు ఉన్నవారు, అలాగే మాత్రం బాలగ్రహ దోషం ఉన్నవారు, అలాగే మాత్రం ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్నవారు హనుమాన్ చాలీసాని చదవటం, లేదా ఆంజనేయ స్వామిని పూజ చేయటం, లేదా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జాతకానికి మాత్రం ఆంజనేయ స్వామిని ఇంట్లోనే ఫోటో తీసుకొని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. భయంకర స్వప్నాలు కానీ, చిక్కులు కానీ, చికాకులు కానీ తొలగిపోతాయి. కొందరు ఆత్మవిశ్వాసం లేకుండా భయపడుతూ ఉంటారు పిల్లలు, అసలు చిక్కులు చికాకులు తొలగిపోతాయండి. ఇప్పటివరకు 5 గవ్వలు పడ్డాయండి. ఇంకోసారి మూడవసారి గవ్వలు వేసి చూద్దాం మకర రాశి వాళ్ళ జాతకం. మొత్తం 4 గవ్వలు పడ్డాయండి, 9 గవ్వలు అయినాయండి. 9 వీరి జాతక బలానికి నవగ్రహాలు సహకారం ఉన్నది. ధనిష్ట నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితం ఉంటుందండి. ఉత్తరాషాఢ వారికి మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుందండి. అలాగే వీరి జాతకానికి శ్రావణ నక్షత్రం ఉన్నవారికి మాత్రం తప్పకుండా ఆ శ్రీవారు కలియుగ దైవం, అలాగే మాత్రం మన ప్రపంచంలో 7వ వింతైన ఏడుకొండల స్వామి, ఆ స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. ఆ స్వామి కాడ వెళ్ళి నిలుదోపిడి చేయించుకోవడం ఇంకా చాలా మంచిది. వారి పేరు మీద లక్ష్మీకాడ యోగమయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది, అని ఉద్యోగ స్థానంలో కూడా కలిసి వస్తుంది, కానీ మాత్రం ధనస్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, లక్ష్మీ స్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద వ్యవసాయ రంగంలో ఇబ్బందులు వస్తాయి, కానీ పాడి పరిశ్రమ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జీవరాశి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సైన్స్ రంగంలో ఇబ్బందులు తప్పవు. అలాగే షేర్ మార్కెట్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవు. స్టాక్ మార్కెట్లో కూడా ఇబ్బందులు తప్పవు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి పేరు మీద పెద్దల ఆస్తి ఉంటే మాత్రం పెద్దల ఆస్తి కంటే స్వతాబుద్ధి మీద నడిచే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే ఆ శ్రీవారిని వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి. జనవరి నెల కరెక్ట్ ధనుర్మాసం ఉంటుంది, కానీ ఆ ధనుర్మాసంలో మాత్రం వీరు వెళ్ళి రావటం మంచిది. ఆ టైం మిస్ అయిందనుకో మాత్రం ఖచ్చితంగా మాత్రం మార్గశిర మాసంలో కానీ లేదా వైశాఖ మాసంలో కానీ సందర్శనం చేయటం చాలా వరకు మంచిది. మకర రాశి వారికి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.